హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా హెల్దీ డిష్ చేసుకుందాము, కానీ చాలా సింపుల్. అదేంటి అంటే దూట ఆవ పెరుగు పచ్చడి. అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. మనం ఈరోజు దూటతోటి పెరుగు పచ్చడి అనుకున్నాం కదా. దానికి దూటని తరుగుకోవాలి సన్నగాను. దూట చూసారు కదా, దీనికి పైన లేయర్లు ఉంటాయి, ఇవి తీసేయాలి. ఇంతకుముందు కూడా నేను చూపించాను మీకు, దూట కూర చూపించినప్పుడు ఎలా తరగాలో చూపించాను. ఈ లేయర్లు పైది తినకూడదు. ఈ పైన గట్టిగా ఉంటుంది చూడండి, ఇది మాత్రమే తినాలి. ఇలా పీచు కూడా వస్తుంది. ఇలా సన్నగా తరుగుకొని ముందు వీటిని స్లైస్ల కింద తరుక్కోవాలి. ఈ లేయర్లన్నీ తీసేసిన తర్వాత ఈ తరిగిన ముక్కలు కూడాను ఇంతకుముందు కూడా చెప్పాను నేను, కొంచెం నీళ్ళల్లో మజ్జిగ వేసి ఉప్పు వేసి ఈ ముక్కలు వేయాలి, లేకపోతే నల్లబడిపోతాయి. ఇవి మనం సన్నగా తరుక్కుందాము. ఈ లేయర్లు తీసిన తర్వాత ఈ దూట ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. ఇది రోజు జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు. కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. ఈ ఫైబర్ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి చాలా యూస్ఫుల్. పై లేయర్ అంతా తీసేసాం కదా, ఇప్పుడు దీన్ని స్లైస్ల కింద తరుక్కుందాము. చూడండి తొక్కలు ఎన్ని వచ్చాయో. ఇప్పుడు ఈ స్లైస్ల కింద చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడి ఇగో చూసారా, తరుగుతుంటే ఇలా వస్తుంది పీచు. ఈ పీచు అంతా తీసేసుకోవాలి. తరుగుతున్నప్పుడల్లా వస్తుంది ప్రతి లేయర్కిను. ఇది తీసేయాలి. పెరుగు పచ్చడి కానీ ఏదైనా కూడాను పచ్చిగాను చేయొచ్చు, లేదంటే కొద్దిగా మగ్గించైనా చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. మనం ఈరోజు కొద్దిగా మగ్గించి చేద్దాము. ఇలాగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. తరుగుతుంటే పీచు వస్తుంది కదా, అది తీసేసుకోవాలి. మళ్ళీ అది గొంతులో అడ్డం పడుతుంది. ఇలాగ అన్నీ సన్నగా తరుక్కొని నీళ్ళల్లో మజ్జిగ కలిపిన నీళ్ళు ఉంది కదా, ఇవి అందులో వేసుకుందాము. అన్నీ ఇలా తరుక్కుందాము. ముక్కల్ని మగ్గించడానికి ఒక మూకుడులో నూనె వేసి వేడి చేశాను. అందులో ఇప్పుడు ఈ ముక్కలు వేసేద్దాం. జస్ట్ కొద్దిగా మగ్గ కూడా అక్కర్లేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఒక 3-4 మినిట్స్లో అయిపోతుంది. అలాగే మనం తినే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, నేను దీనికి ఒక 3 కాయలు వేస్తున్నాను. ఇది ఒక్క నిమిషం ఇలా కలిపి పచ్చివాసన పోయే వరకు వేయిద్దాము. కొద్దిగా పసుపు కూడా వేసేద్దాం ఇందులోనే, కొంచెమే, ఎక్కువ వద్దు. ఒక్క నిమిషం మగ్గనిద్దాము. ఒక్కసారి కలుపుదాము. ఇది ఎందుకు మగ్గిస్తున్నామంటే ఈరోజు ఈ దూట కొద్దిగా ముదురుగా తరుగుతుంటే మీకు సౌండ్ వినపడింది కదా, కసకసమని, అంటే ముదురుగా ఉంది. మనం పచ్చిగా చేసుకుంటే అంత బాగుండదు, లేతదైతే చాలా బాగుంటుంది. అందుకని మగ్గిస్తున్నాను. చాలండి, సరిపోయింది. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. స్టవ్ కట్టేస్తున్నాను. ముక్కలు ఆరే లోపల ఒక మిక్సీ జార్లోను 1 స్పూన్ ఆవాలు వేసాను. ఈ ఆవాలు, ఇందులో ఉన్న మిరపకాయలు ఉన్నాయి కదా ముక్కలు, ఇది కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము, పేస్ట్ లాగా. అంటే దూట ఆవ పెరుగు పచ్చడి కదా, ఇదిగో చూసారు కదా. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఆవ ముద్ద రెడీ అయిపోయింది. ఈ దూటకి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకుని తక్కువ వేసుకుని తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ దూట ముక్కలు కూడా ఇందులో వేసేద్దాము. చూసారా, ఇగో పీచు అయినా కూడా వచ్చింది, ఎంత తీసినా కూడా ఇది తీసేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి.
ఈ దూట ఇందులో వేసేసి కచ్చా బచ్చగా దంచుకోవాలి. మెత్తగా రుబ్బేయకూడదు. కచ్చా బచ్చగా నలిపై పెరుగులో కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. రుబ్బిన పచ్చడి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెరుగు కలుపుదాము. పెరుగు కూడా కమ్మటి పెరుగు ఉండాలండి, పులిస్తే మాత్రం బాగుండదు. మనకి కావాల్సినంత పెరుగు కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలిపేసి తాలింపు వేసుకోవాలి. ఇంకా పడుతుందండి పెరుగు. ఇప్పుడు ఇది సరిపోతుంది. చూసారు కదా, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేద్దాము. ఒక మూకుడులో నూనె వేసాను. ఇప్పుడు ఇందులో మినపప్పు వేద్దాము. నూనె కూడానండి పప్పు నూనె వేసాను, కమ్మగా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ ఎక్కువ వేయక్కర్లేదంటే, ఎందుకంటే ఇది ఆవ పెరుగు పచ్చడి కదా, ఆవ మళ్ళీ ఇంగువ ఎక్కువ వేస్తే ఆవఘాటుని డామినేట్ చేస్తుంది. అందుకని కొద్దిగానే వేసుకుందాము. ఈ పెరుగు పచ్చడి కూడాను 2-3 రకాల కాంబినేషన్స్తో చేసుకోవచ్చండి. మనమేమో ఇవాళ ఆవ పెరుగు పచ్చడి చేసాం కదా, అలాగే నువ్వు పప్పుతో చేసుకోవచ్చు, టమాటా వేసి చేసుకోవచ్చు. అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను నేను. పోపు కొంచెం ఎర్రగా వేగాలి. పోపు ఎర్రగా వేగింది. ఇప్పుడు కట్టేద్దాం స్టవ్. ఇప్పుడు తాలింపు వేసేద్దాము. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇది కలిపేద్దాం. ఇప్పుడు దూట ఆవ పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.